అందరికీ నమస్కారం. మీనాకుమారి చంద్రవాడ. అందరికీ ఒక్కరోజు ముందుగానే మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు ఎందుకంటే మళ్ళీ రేపంతా మనం భక్తి పారవశ్యంలో ఉంటాం, పుణ్యక్షేత్ర దర్శనాలు అవన్నీ ఉన్నాయి కనుక మహాశివరాత్రి ఈ రోజున అర్ధరాత్రి సమయంలో శివ జ్యోతి స్వరూపుడు, ఆది అంతం లేనివాడు, బ్రహ్మాండమంతా నిండినవాడు మహాశివుడు అరూప రూపుడు లింగస్వరూపంగా మారిన రోజు అన్నమాట. ఈ రోజున పార్వతి అమ్మవారు ఎంతో కాలం నుంచి తపస్సు చేసి ఆ మహాశివుణ్ణి వివాహం చేసుకున్న రోజు. శివ కళ్యాణాలు జరుగుతాయి. ప్రేమస్వరూపుడు మహాశివుడు. ఇంకొక విషయం తెలుసా, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్ధరాత్రే పుట్టారు. ఈయన లింగాకారంగా ఉద్భవించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టి అంధకారం తొలగించి కృష్ణం వందే జగద్గురుం అయ్యారు. అలాగే మనం రాత్రిపూట పండుగలు చేసుకునే వాటిల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ రోజున అందరం ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే ఆ ప్రేమ స్వరూపుడు మనకి మంచి ఆ భగవాన్ అనుగ్రహత మనకు కలుగుతుందన్నమాట. ఎందుకని మన మనస్సు చంచలమైనది, వాయుస్వరూపం మనస్సు. ఏడాదంతా పూజలు చేస్తాము, కానీ చంచలత్వంతో అటు ఇటు వెళుతుంటుంది. ఈ ఒక్కరోజు మనం శివుణ్ణి అర్చన చేసినట్లయితే ఏడాది మొత్తం పూజ చేసిన ఫలితం వస్తుంట. ఏ విధంగా? ఈ ప్రపంచానికి తల్లి తండ్రి శివపార్వతులు కనుక ప్రేమస్వరూపులు. చిదంబరంలో నటరాజ స్వామి ఆలయంలో నృత్య పోటీలు జరుపుతారు. ఇంకా ఇంకొకటి ఉంది నేపాల్లో పశుపతినాథ ఆలయం. అక్కడ శివశక్తి స్వరూపుడు కనుక అక్కడ ఆ పీఠంలో ఘనంగా జరుపుతారు. అసలు భారతదేశంలో శివాలయాల సంఖ్య అనేక ఉన్నాయండి. అన్ని శివాలయాలు అంగరంగ వైభవంగా అలంకరించి భజనలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, అభిషేకాలు చేస్తుంటారు. శివుడు అభిషేక ప్రియుడు. శివునికి కొన్ని పేర్లు ఉన్నాయి. ముక్కంఠుడు, ప్రేమస్వరూపుడు, నీలకంఠుడు, సదాశివుడు, లయకారకుడు. అర్ధరాత్రి నుంచి అంటే 12 గంటల నుంచి 1 గంట వరకు మనం పంచాక్షరి మంత్రంతో జపం చేయాలి. పంచాక్షరి అంటే న మ సి వ య. ఇది చాలా ఇష్టమైనది ఆ శివ భగవానికి. బిల్వపత్రాలతో, పువ్వులతో, పండ్ల రసాలతో, పంచామృతాలతో, కొబ్బరి నీళ్ళతో, జలం అన్నిటితో అభిషేకం చేయాలి. భక్తి పాటలు పాడాలి, భజనలు చేయాలి. అప్పుడు మనకి శివానుగ్రహం, ఆ అనుగ్రహం కలగాలంటే, శివుని యొక్క వాత్సల్యం మన పైన పొందాలంటే ఆ రోజు చాలా విశిష్టమైనది. ఇది కాకుండా మనకి సంచిత కర్మలు, ఆగా కర్మలు, ప్రారంధ కర్మలను ఉన్నాయి. వాటిని కర్మలంటే అనుభవించాల్సిందే. కానీ ఈరోజు శివార్చన చేసినట్లయితే కొంతవరకు అవి నశిస్తాయి అని మన లింగ పురాణంలో చెప్పారు. ఏమేమి స్మరణ చేయాలి? ఓం నమో రుద్రాయ విశ్వేశ్వరాయ త్రయంబకాయ మహాదేవాయ కాలరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ అంటూ మనం భక్తి శ్రద్ధలతో పూజ, అభిషేకాలు, భజనలు చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆ శివస్వరూపంలోకి ఐక్యం కాగలరు అని పురాణాలు చెప్తున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ.